వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బండి భగీరథ్ పాక్సో కేసుకి సంబంధించి బయట అబ్స్కాండెడ్, పరారీలో ఉన్నాడు ఇది అని చెప్పి పోస్టర్లు వెలిసాయి. ఆర్టీసీ క్రాస్ రోడే కాదు, మొత్తం ఓవరాల్ సిటీ అంతా కూడా పోస్టర్లు వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1 ఇది తెలియాలి. అయితే దీనికి సంబంధించి పోస్టర్లు వేయించేటువంటి కార్యక్రమం ఎవరు చేస్తున్నారంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఒక మాట బయట వినబడుతుంది. సరే, పక్కన పెడదాం. బీఆర్ఎస్ నేతలు కొంతమంది కార్యకర్తలు మెట్రోలకి ఆ పోస్టర్లని పట్టుకొని ఇదిగో ఇడు పరారీలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా బండి భగీరథ్ ఎలాగ మారిపోతాడు, కావాలనుకుంటే ఇది రూపం మార్చుకుని ఎలా వెళ్ళిపోతాడంటూ గుండు కొట్టించుకుంటే నాకులాగే ఇగో ఇలా ఉంటాడు అంటూ ఒక ఫోటో, గడ్డం పెంచితే ఇగో ఇలా ఉంటాడని ఒక ఫోటో, లేదంటే ఇగో ఇలా ఫలానా వేషాలు వేస్తాడంటూ మార్ఫింగ్ ఫోటోలు బండి భగీరథ్వి ఆయన ఏకంగా ప్రెస్ మీట్లోనే. మరి ఆయన ఎలాగా ఐపీఎస్ ఆఫీసర్ కింద అయ్యారో నాకైతే తెలియదు. ఆ మార్ఫింగ్ ఫోటోలు అనేవి యూజ్ చేయకూడదు అనేది, అంటే నిందితుల ఊహాజనిత చిత్రాలు అని చెప్పి స్కెచ్ వేయిస్తారు ఉగ్రవాదులవి, లేదంటే ఎవరన్నా దొంగల పరారీలో ఉన్నారనుకోండి, హత్య చేసి ఇంకోటో వాళ్ళ ఆ నిందితులకు సంబంధించి. బండి భగీరథ్ మొహం అనేది అందరికీ తెలిసినటువంటిదే. అతను ఎక్కడున్నాడు అనేది ఈ 4 రోజులుగా తెలియకపోయినా అతనైతే పోలీసులకి టచ్లోనే ఉన్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకంటే వాళ్ళు విచారణకి రమ్మని పిలిస్తే విచారణకి నేను 2 రోజులు రాలేను, ఖచ్చితంగా ఇంకొక డేట్ ఫిక్స్ చేయండి, నేను మొత్తం వచ్చి నేను సహకరిస్తాను అని వాళ్ళకి రిప్లై ఇచ్చాడంటే పోలీసులకు టచ్లో ఉన్నట్టే కదా. అది ఒకటి. సో ఈయనేమో ఇలా చేస్తాడు. ఎవరు? మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. యూత్ కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనేంటో ఒకసారి చూస్తారా? ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇది వాళ్ళు చేసినటువంటి పని. తెలంగాణ యూత్ కాంగ్రెస్ మోడీది, బండి సంజయ్ది ఫోటోలు వేసి అక్కడ భగీరథ్ వేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఇది అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. అంటే వీళ్ళు మర్చిపోయారా? ఎందుకు రేవంత్ రెడ్డికి ఎసరు ఎందుకు పెట్టారు అనాల్సి వస్తుంది అంటే, ముఖ్యమంత్రి, హోము 2 ఆయన చేతిలోనే ఉన్నాయి. డైరెక్ట్లీ హీఈస్ కంట్రోలింగ్. పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ పనిచేస్తుంది. కేసులు పెట్టారు, విచారణ జరుగుతోంది, సెక్షన్ పెట్టారు, అంతా అయ్యింది. ఇప్పుడు తెలంగాణ యూత్ కాంగ్రెస్ చేసేది ఏంటి? అరే గవర్నమెంట్ మందే కదా, మరి పోలీసులను మనమే విమర్శిస్తున్నాం, ఇక్కడ పోలీసులకు దొరకకుండా ఉన్నాడా అనేటువంటి పని చేస్తున్నారు అని కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రినే విమర్శిస్తోంది, పోలీసులను విమర్శిస్తోంది. వాళ్ళ ప్రభుత్వంలో పోలీసులు అసలు పట్టుకోవడానికి వాళ్ళకి లేదా అంటే ఎవరు ఇక్కడ ఇది చేస్తున్నారు? పోలీసులను ఏమైనా బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే, బండి సంజయ్ మాట కంటే ఆయన కేంద్రంలో సహాయ మంత్రి మాత్రమే, ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సంజయ్ కంట్రోల్లో ఎందుకుంటారు? రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉంటారు. రేవంత్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాడు, సిట్ని ఏర్పాటు చేశాడు, టీమ్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవ్వండి, ఇమ్మీడియట్గా ఇది ఏంటో చూసి క్లియర్ చేయండి అన్నాడు. 100% ఆయన పని ఆయన చేస్తున్నాడు. పాక్సో అక్కడ వాళ్ళు నమోదు చేశారు, విచారణ జరుగుతోంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంత ఈయన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు, పోలీసులు పని చేయట్లేదు, మన పోలీసులు చాలా గొప్పగా చేస్తున్నారు అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ని ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో అదే పాయింట్ వీళ్ళు కూడా మెన్షన్ చేస్తున్నారా? లేదు అసలు ఈ ఫ్లెక్సీలు లేదంటే ఈ బ్యానర్లు వేసేటువంటి వాళ్ళు అసలు ఈ 2 పార్టీలకు చెందకుండా వేరే ఎవరైనా చేస్తున్నారా అన్నటువంటి అనుమానాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి పనులు చేయాలంటే దీంట్లో నిపుణత అనేది అవసరం. ఇలాంటి ఐడియాలన్నీ వాళ్ళకే వస్తాయి కాబట్టి ఇది బీఆర్ఎస్ వాళ్ళ పని అని చెప్పి పోస్టర్లు వాళ్ళ మీద. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఏమో చూసి, యూత్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళది చూసి పోస్టర్ ఇక్కడికి వచ్చేసరికి బ్యానర్లు ఇవన్నీ కట్టి ఏకంగా హైటెక్ సిటీ రోడ్ల మీద ఇంకో చోట ప్రదర్శించాలి. అంతే తప్ప అది కోర్టులో నడుస్తోంది, విచారణ జరుగుతోంది, సిట్ ఆల్రెడీ పనిచేస్తోంది, ఇవి మాత్రం అవసరం లేదు. ఇలాంటి ప్రచారాలు మాత్రం చేసుకోవచ్చు. చేసి కాంగ్రెస్ పార్టీ పరువు తెలంగాణలో
అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరువు సొంత కార్యకర్తలే, తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలే తీస్తున్నారు అనేది మాత్రం 100% వాస్తవం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.